హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం వాల్కెనో విఎస్డి కాయిన్ యొక్క స్టేకింగ్ ఎట్లా చేసుకోవాలి, వాళ్ళు రివార్డ్స్ అనేవి ఎలా ఇస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాము. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడే విఎస్డి వాళ్ళు చేసిన పోస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ స్మార్ట్ డిఫీ ప్లాట్ఫామ్లో వాల్కెనో బిఎన్బి చైన్ మీద ఉన్న విఎస్డి అనేది 7.89%తో టాప్ గెయినర్గా ఉందండి పాస్ట్ 24 అవర్స్లో. అంటే ఒక కాయిన్ స్మార్ట్ ఏపీ ప్లాట్‌ఫామ్‌లో ఇన్ని కాయిన్స్‌లో కూడా వీఎస్‌డీ అనేది టాప్‌లో ఉంది అంటే, సో దానికున్న పాజిటివ్‌నెస్ అనేది ఓవరాల్‌గా ఆ కాయిన్‌కున్న ఇంపాక్ట్ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లా ఎప్పుడైతే టాప్ గెయిన్‌లో ఉంటుందో ఆ కాయిన్‌కి ఇంకా మోర్ అంటే కొత్తగా చాలామంది ఇన్వెస్టర్స్ అనేది రావడం జరుగుతుందనమాట. సో ఒకసారి మీరు కూడా అది చెక్ చేయండి. ఇకపోతే వీఎస్‌డీని మనం స్టేకింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా స్టేకింగ్ యొక్క కాంట్రాక్ట్ అడ్రెస్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ కాంటాక్ట్ అడ్రెస్‌ని మీరు లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో, ఇందులో ఫస్ట్‌గా మనం చూసుకుంటే టాప్‌లో వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను వాలెట్ కనెక్ట్ చేస్తానండి. కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మల్టిపుల్ వాలెట్స్ యొక్క నేమ్స్ కనిపిస్తున్నాయి గదా! నేనైతే ఇప్పుడు బిట్‌గెట్ వాలెట్ అనేది మీకు కనెక్ట్ చేసి చూపిస్తానండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత బిట్‌గెట్ వాలెట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇలా వాలెట్ అనేది కనెక్ట్ చేసుకున్నాక కిందలో కనెక్ట్ వాలెట్ చేసుకున్న తర్వాత వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయిందండి. సో, రిటర్న్ టు వెబ్‌సైట్ అండి. మనం అగైన్ మళ్ళీ బ్యాక్ వెబ్‌సైట్‌లోకనేది వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, అయితే ఇట్లా ఎప్పుడైతే వాలెట్ అనేది కనెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనకి వాలెట్‌లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది మనకిక్కడ చూపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వాలెట్‌లో మనకిక్కడ చూసుకున్నట్లయితే వీఎస్‌డీ యొక్క బ్యాలెన్స్ 912K అంటే 9,00,000 ప్లస్ కాయిన్స్ అనేవని ఈ వాలెట్‌లో ఉన్నాయండి. అయితే ఇప్పుడు దీన్ని మనం స్టేక్ చేసుకోవడం ఎట్లా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఆల్రెడీ స్టేక్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉందండి. స్టేక్ అండ్ అన్‌స్టేక్ అనేది. సో, మొదటగా మనం స్టేక్ ఆప్షన్ పెట్టుకుంటాం. పెట్టుకొని మీరు ఎన్ని కాయిన్స్ అనేవి ఇందులో మనం స్టేకింగ్‌లో పెట్టుకోవాలి అనుకుంటున్నాం అనేది డిపెండింగ్ అపాన్ యువర్ చాయిస్ అండి. మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. అయితే ప్రెజెంట్ వీఎస్‌డీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కాయిన్‌లో మినిమమ్ 1,000,000 ఇందులో స్టేకింగ్ చేసే వాళ్ళకి మంత్లీ $10 అనేవి వాళ్ళు రివార్డ్స్ కింద ఇస్తున్నారండి. అంటే ఒక మిలియన్ గనుక మీరు స్టేకింగ్‌లో పెట్టుకుంటే మీకు మంత్లీ $10 అనేవి వస్తాయి. మీరు 5,000,000 అనేవి పెట్టుకుంటే $50 వస్తాయి. లేదు మేము 10,000,000 స్టేకింగ్‌లో పెట్టుకుంటాము అంటే గనక మీరు ఎవ్రీ మంత్ $100 ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది మీకు వస్తుందండి. ఓకేనా? సో, మీరు ఈ విధంగా స్టేకింగ్ అనేది చేసుకోవచ్చు. దానికి గాను ముందుగా స్టేకింగ్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎన్ని కాయిన్స్ పెట్టాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10% అని తీసుకున్నానండి జస్ట్ మీకు చూపించడానికే. సో, అంటే ఇక్కడ నేను 91,000 సమ్ కాయిన్స్ ఉన్నాయి. వీటిని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని కింద స్విచ్ టు బిఎన్‌బి చైన్ ఉంది కదా! అది క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత వెంటనే అప్రూవల్. సో, అప్రూవల్ అడగగానే మీ యొక్క పాస్వర్డ్ గాని, ఫింగర్ ప్రింట్ గాని అడుగుతుందండి. మీరు ఏదైతే పెట్టుకున్నారో అది. సో, మీరు ఆ అప్రూవల్ ఇచ్చినట్లయితే గనుక మీకు వెంటనే స్టేకింగ్‌లోకనేది కాయిన్స్ వచ్చేస్తాయండి. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే వన్స్ స్టేకింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత చూడండి టాప్‌లో స్టేక్ వాల్యూ అని ఉంది కదా! 29.46 ఓకే. వర్త్ ఆఫ్ వీఎస్‌డీని మనం స్టేక్ చేసామండి. అరౌండ్ 90,000 చేంజ్ కాయిన్స్ అనేవి మనం చేసాము. ఇది మీకు జస్ట్ ప్రాక్టికల్‌గా చూపించడానికి మాత్రమే చేశానండి. సో, మీరు వాటెవర్ అమౌంట్ 1,000,000 ఆర్ 2,000,000, 3,000,000 మీరు ఎంత అవకాశం ఉంటే అంత ఇందులో స్టేకింగ్‌లో పెట్టుకోండి. ఫర్ ఈచ్ 1,000,000 వచ్చేసి వాళ్ళు $10 అనేది మనకి పాసివ్ ఇన్‌కమ్ కింద ఎవ్రీ మంత్ అనేది ఇస్తారండి. సో, ఇక్కడ వన్స్ స్టేకింగ్ అయిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇంక బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. అలానే ఇన్ కేస్ మీరు ఫర్దర్‌గా ఎప్పుడైనా అన్‌స్టేక్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇక్కడ చూడండి అన్‌స్టేక్ ఆప్షన్. అన్‌స్టేక్ గనుక చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎన్నున్నాయి మ్యాక్స్. మ్యాక్స్ కాయిన్స్ వచ్చేసి మన దగ్గర 90,000 ఉన్నాయండి. సో, అగైన్ మనం దాన్ని అన్‌స్టేక్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత దానికి మనం అప్రూవల్ గనుక ఇచ్చినట్లయితే అన్‌స్టేక్ అనేది కంప్లీట్ అవుతుందండి. బట్ 20% అనేది చార్జెస్ ఉంటాయండి ఆల్రెడీ చెప్పినట్టు. ఈ 20% ఏవైతే కాయిన్స్ ఉంటాయో అవి రిమైనింగ్ స్టేక్ హోల్డర్స్‌కి రివార్డ్స్ కింద డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా?